నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వ రంగస్థలంపై సిఎస్జి నివేదిక విడుదల. 16 సంస్థలు మూతపడినవి, లిక్విడేషన్లో ఉన్నట్టు వెల్లడి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన 2027 ప్రక్రియ ప్రారంభం. తొలి దశలో భాగంగా ఇళ్ల గణన చేపట్టనున్న అధికారులు. ఢిల్లీ రాజకీయాల్లోకి నితీష్ కుమార్. బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా. ఏపీ డీజీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టులు, దళంలో కలిసి లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన 2027 ప్రక్రియ ప్రారంభం అవుతుందని కేంద్రం ప్రకటించింది. మొదటి దశలో భాగంగా అధికారులు గృహగణన చేపట్టనున్నారు. అయితే సెన్సస్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. సహజీవన జంటలకు కుటుంబ హోదా ఇవ్వనున్నారు. చాలా కాలంగా కలిసి ఉంటున్న వారిని ఇకపై ఒకే కుటుంబంగా గుర్తించాలని నిర్ణయించారు. మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికి వెళ్లి గృహ వివరాలు సేకరించనున్నారు అధికారులు. తొలిసారిగా స్వయంగా వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు జనగణన 2027 ప్రక్రియ పూర్తి వివరాలను రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ వెల్లడించారు. अधिसूचना जिसे हम कहते हैं जनगणना कराने की मंशा की अधिसूचना। तो प्रथम अधिसूचना 16 जून 2025 को प्रकाशित हुई। उसके साथ ही जनगणना की प्रक्रिया शुरू हो जाती है। प्रथम चरण की अधिसूचना केंद्र सरकार ने 7 जनवरी 2026 को प्रकाशित की है, जिसमें 6 महीने की अवधि 1 अप्रैल 2026 से लेकर के 30 सितंबर 2026 के मध्य अपनी सुविधा के अनुसार राज्य एवं यूटी 30 दिन की अवधि निर्धारित करते हैं, जिसमें प्रगणक घर घर जाकर
जो प्रथम चरण के प्रश्न हैं उन पे जानकारी प्राप्त करते हैं। इस बार एक नई व्यवस्था स्वगणना की गई है। इसके पहले की जनगणनाओं में क्योंकि डिजिटल माध्यम से आंकड़ों का संग्रह नहीं होता था, तो सेल्फ इनुमरेशन की व्यवस्था नहीं थी। अगर नागरिक अगर कोई भी व्यक्ति सूचना स्वयं भी देना चाहता हो तो ऐसी व्यवस्था नहीं थी। इस बार सेल्फ इनुमरेशन के माध्यम से डिजिटली स्वयं सूचना दर्ज कर सकते हैं और वो 15 दिन की अवधि जब हाउस टू हाउस एक्टिविटी उस राज्य या यूटी में प्रारंभ होगी उसके पहले की अवधि होगी, जिसमें कि स्वयं की सूचना हाउस होल्ड की सूचना दर्ज कर सकते हैं। तो प्रथम चरण के प्रश्नों का अधिसूचना हम लोगों ने 22 जनवरी 2026 को निर्गत कर दिया है। द्वितीय चरण के प्रश्नों की अधिसूचना प्रश्नों को अंतिम करने के पश्चात यथा समय अब से कुछ एक महीने के बाद निर्गत की जाएगी। और जैसा कि आप जानते हैं कि कैबिनेट कमेटी ऑन पॉलिटिकल अफेयर्स के निर्णय के अनुसार इस बार जनगणना में जाति कास्ट का इनुमरेशन भी होना है। तो जाति इनुमरेशन, कास्ट इनुमरेशन से संबंधित प्रश्न भी दूसरे चरण में బీహార్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవలే ఆయన రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించారు. కేవలం సీఎం పదవికే కాకుండా బీహార్ శాసన మండలి సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. నితీష్ నిష్క్రమణతో బీహార్ తదుపరి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకులు ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘ ప్రతినిధులతో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రోజు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బ్యాంకింగ్ రంగంలో బహుజన ఉద్యోగులు ఎదుర్కొంటున్న తీవ్రమైన వివక్షపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఉన్నత పదవుల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోస్టర్ విధానం అమల్లో ఉన్నప్పటికీ ప్రతిభ అనే సాకుతో పదోన్నతుల్లో వివక్ష చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. యాజమాన్యాల తీరును ప్రశ్నించిన వారిని కక్షపూరితంగా మారుమూల ప్రాంతాలకు బదిలీ చేస్తున్న ఉదంతాలను ఆయన ఖండించారు. ఈ వ్యవస్థాగత అన్యాయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, ప్రతి వర్గానికి సమాన భాగస్వామ్యం దక్కే వరకు వెనుకడుగు వెయ్యబోమని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. जनरल कैटेगरी, सेकंड जनरल कैटेगरी, थर्ड जनरल कैटेगरी, फोर्थ अगर राइज होती है वैकेंसी तो फोर्थ वैकेंसी गोज टू ओबीसी, देन 5 and 6 जनरल, 7th वैकेंसी कम्स टू एससी. ये रोस्टर है. अगर रोस्टर मेंटेन नहीं होगा तो कई बार क्या होगा, जो रोस्टर पे नंबर पड़ना था एससी का या एसटी का वो भी जनरल को चली जाती है. सर यहाँ पे रिजर्वेशन रोस्टर जो है सर, यहाँ पे प्रॉपर तरीके से यहाँ पे मेंटेन नहीं हो रहा है. तो फिर 22% कैसे आ गए? वो एंट्री लेवल पे आएंगे. अच्छा, ये रोस्टर एंट्री लेवल का नहीं है. एंट्री के बाद जो पूरा आगे प्रमोशन का भी पूरा सिस्टम है वो सब रोस्टर से है.
वंस वैकेंसी एक बार निकली शुरू में तो रोस्टर के हिसाब से उनको उतनी परसेंट मिल गई, लेकिन अब जो आगे की जो फिल की जा रही है या जो प्रमोशंस हो रही है, अगर रोस्टर मेंटेन नहीं है तो प्रमोशन में आपका नंबर आएगा ही नहीं। बैंक के किस लेवल पे होता है? मैनेजमेंट लेवल सीनियर मतलब सीईओ एंड जनरल मैनेजर्स। तो आपको क्या लगता है अगर आपका चेयरमैन एससी होता तो भी ये होता या नहीं होता? नहीं होता सर। कोई ऐसा कोई एक्सपीरियंस है किसी का? नहीं सर, ऐसे कोई नहीं चैनल बनते ही नहीं, नहीं बनते ना, आज कभी नहीं बना। चेयरमैन जीएम कोई तक जीएम तक नहीं गया सर अभी तक। there are two type of roster. Previously we used to maintain the vacancy based roster. Now we are maintaining the post based roster. सर यहाँ पे वैकेंसी बेस्ड मतलब आज जो वैकेंसी निकलता है अगले साल वो निकल सकता है या उससे भी कम हो सकता है, लेकिन आज ये पोस्ट बेस्ड जो रोस्टर है ये फिक्स्ड है सर, इतना देना है तो इनको ये देना है। यहाँ पे ज़्यादातर आरआरबीज में ये फॉलो नहीं कर रहे। अगर ऐसी बंदा अगर उनका डेथ हो गया और रेजिग्नेशन हो गया और रिटायरमेंट हो गया, उससे एक वैकेंसी होता है सर, और वो वैकेंसी है ना बैकलॉग वैकेंसी वो सेपरेट कॉल फॉर्म करके फिलअप करना है। वो तो नहीं करते हैं सर। वो वैकेंसी सीधा जनरल में डाल के जनरल लोगों को दे देते हैं। इसके डायरेक्ट रिक्रूटमेंट से तो आ जाते हैं, लेकिन प्रमोशंस में वो अपर लेयर पर नहीं पहुंचते। తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కీలక నివేదికలను విడుదల చేసింది. రాష్ట్రంలోని పబ్లిక్ సెక్టర్ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయని, పారదర్శకత లోపించిందని కాగ్ సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. రాష్ట్రంలో మొత్తంగా 83 ప్రభుత్వ రంగ సంస్థలుండగా అందులో 16 సంస్థలు ఇప్పటికే మూతపట్టడం లేదా లిక్విడేషన్ దశలో ఉన్నాయని తెలిపింది. దాదాపుగా 49 సంస్థలు తమ వార్షిక ఖాతాలను సమర్పించడంలో జాప్యం చేస్తున్నాయని పేర్కొంది. కేవలం 18 సంస్థల పనితీరును విశ్లేషించగా అందులో 11 సంస్థలు భారీ నష్టాల్లో ఉన్నాయి. కేవలం 6 సంస్థలు మాత్రమే లాభాలను ఆర్జించాయి. ఈ 18 సంస్థల మొత్తం టర్నోవర్ 95,204 కోట్లు ఉందని నివేదిక పేర్కొంది. ఇక సింగరేణి క్యాలరీస్ విషయానికి వస్తే కాగ్ ప్రత్యేక ఆడిట్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. డీజిల్ వినియోగంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని కాగ్ పేర్కొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పాలనను పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరికొత్త యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు. కేవలం హామీలు ఇవ్వడమే కాదు, వాటి అమల్లో అధికారుల జవాబుదారీతనంపై ఆయన సీరియస్ ఫోకస్ పెట్టారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో పాలనా యంత్రాంగం రూపురేఖలు మారబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అటు పోలవరం, ఇటు సామాజిక పెన్షన్ల విషయంలో సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని, అధికారుల పట్ల కఠినంగా ఉంటామని చంద్రబాబు హెచ్చరించారు.
పనితీరు సరిగా లేని అధికారులను ప్రజల ముందే నిలదీస్తామని, బాధ్యతారాహిత్యాన్ని సహించేది లేదని బాబు తేల్చి చెప్పారు. ఇక సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత కోసం రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలియజేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెన్నూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఏపీ డీజీపీ ముందు లొంగిపోయారు. దాదాపుగా 36 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన నారాయణతో సహా మొత్తంగా 9 మంది సభ్యులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ, డివిజనల్, ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టుల లొంగుబాటుపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు కార్యకలాపాలు ముగింపు దశకు చేరుకున్నాయన్నారు. ఏపీ ఇప్పుడు నక్సల్స్ ఫ్రీ స్టేట్ అని హర్షం వ్యక్తం చేశారు. చెన్నూరు నారాయణకు ప్రభుత్వం నుంచి 25 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని స్పష్టం చేశారు. మిగతా వారికి 24.20 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. పార్టీ చేసినటువంటి తీర్మానాలన్నీ అనుగుణంగా పనిచేయడం అనేటువంటి చేస్తూ వచ్చాను. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే కోరాపూట్, మల్కన్గిరి, రాయగడ ప్రాంతాల్లో నేను పనిచేస్తూ రావడం అనేటువంటి జరిగింది. ఈ క్రమంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. గతంలో నేను మావోయిస్టు ఉద్యమాలకు వెళ్ళినప్పటికీ పరిస్థితులు ఈరోజు చూసుకునేటప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో కూడా ఈ అనేక మార్పులు అనేటువంటిది జరుగుతూ వచ్చింది. బయట సమాజంలో ఎలాగైతే మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయో మేము పనిచేస్తున్నటువంటి అటవీ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలో కూడా అనేక మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా వెళ్ళడం అనేటువంటిది ఒకటి మనకు అక్కడ కనిపించినటువంటిది. అలాగే మారినటువంటి పరిస్థితుల్ని పార్టీ ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ కావడంలో కూడా పార్టీ వైపు నుంచి వైఫల్యం అనేది ఉంది. ఎప్పుడైతే మారిన పరిస్థితికి అనుగుణంగా పార్టీ తన సైద్ధాంతిక రాజకీయ స్థాయిని పెంచుకోవడం, దానికి అనుగుణమైన ఎత్తుగడలు రూపొందించుకోవడం, దానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ముందుకెళ్ళడం ద్వారానే ఆ ఉద్యమం అనేది ముందుకు వెళ్ళేది. కానీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అవి వాస్తవ పరిస్థితులు సంబంధం లేనటువంటి పద్ధతుల్లో ఆ నిర్ణయాలు అనేటువంటిది ఉంటూ వచ్చాయి. దాని మూలంగా ఈరోజు మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది
మన ఏఓబలనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా మావోయిస్ట్ ఉద్యమం అనేటువంటిది ఈరోజు కనుమరుగై పరిస్థితి అనేటువంటిది వచ్చినటువంటిది. దీనికి ప్రధాన కారణం మావోయిస్ట్ ఉద్యమం అనేటువంటిది ఈరోజు తనకు అప్డేట్ కాకలేకపోవడం, పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ కాకలేకపోవడం అనేటువంటిది మెయిన్ కారణం. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను ఇంకా సాయుధ పోరాటాన్ని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీ అందరికీ తెలిసిన విషయం. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రామిస్ చేశారు 31 మార్చ్ లోపల ఇది మొత్తం ఒక కన్క్లూజన్కి ఒక ఎండ్కి తీసుకొస్తాము. ఈ క్రమంలో లాస్ట్ 1.5-2 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్లో మేము పోలీస్ తరఫున మన ప్రయత్నం చేశాము. ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి, సరెండర్స్ అయినాయి, అట్లాగే అరెస్టులు కూడా అయినాయి. సో ఈ రోజుతో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎండ్కి వచ్చినట్టుగా చెప్తున్నాము. ఈ క్రమంలో చాలామంది కృషి చేశారు, సొసైటీ చేశారు, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చాలా మంచి పని చేసి ఈ మన స్పెషల్ ఫోర్సెస్ గ్రే హౌండ్స్ కానీ స్పెషల్ పార్టీస్ కానీ అందరు పనిచేసి ఈ ఒక ఎండ్కి తీసుకొచ్చాము. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ నగరంలో తీవ్ర కలకలం రేపిన మౌనిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డేటింగ్ యాప్ వేదిక మొదలైన పరిచయం చివరకు కిరాతక హత్యకు దారితీసింది. నిందితుడు రవీంద్ర తన ప్రియురాలు మౌనికను అతి దారుణంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో దాచిన వైనం వెలుగులోకి వచ్చింది. డబ్బుల కోసం వేధిస్తుందనే నెపంతో ముందస్తు పథకం ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ధారణ చుక్కొచ్చారు. ఇప్పటి వరకు మౌనికకు 3.50 లక్షల వరకు ఇచ్చినట్లు రవీంద్ర పోలీసుల విచారణలో వెల్లడించారు. రవీంద్ర ఉద్యోగ ఐడి కార్డు తీసుకుని మరింత డబ్బు ఇవ్వాలని మౌనిక తనను బ్లాక్మెయిల్ చేసిందని నిందితుడు ఆరోపిస్తున్నాడు. అపార్ట్మెంట్కు వచ్చిన కాసేపటికి ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఆపై రవీంద్ర దాడికి దిగాడు. హత్య కోసం రవీంద్ర ముందుగానే గాజువాకలో కత్తులు కొనుగోలు చేసినట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. తెలంగాణ రాష్ట్ర డెఫ్ క్రికెట్ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్లోని షోయబ్ హాల్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర డెఫ్ క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా టి చిరంజీవి, కార్యదర్శిగా ఎల్లబనేని ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా జమాల్ ప్రకాష్, జాయింట్ సెక్రటరీగా షకీల్ అహ్మద్ ఖాన్ ఎన్నికయ్యారు. వినికిడి లోపం ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేందుకు
కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతన సభ్యులు ప్రకటించారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తామని తెలిపారు. గత 12 సంవత్సరాల నుంచి డిఫెండ్ అమ్మాళ్ళకి అనేకమైన యాక్టివిటీస్ చేయించుతూ, అలాగే క్రికెట్ టోర్నమెంట్స్ కూడా ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. నేషనల్, ఇంటర్నేషనల్, ఏషియా కప్పు ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఏషియా కప్పు జరిగినప్పుడు మన ఇండియా గెలిచినందుకు ఢిల్లీ నుంచి మన ఢిల్లీ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు కూడా మనల్ని ఆహ్వానించి వారి అతిథి గృహంలో మనకి విందుతో పాటు సన్మానం చేసి మనల్ని అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మనల్ని ఆ రోజు అభినందించారు. ఈరోజు ఆయన లేకపోవటం కూడా మనకి చాలా బాధాకరంగా ఉంది. అట్లాగే ఈరోజు తెలంగాణ స్టేటు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద డెఫ్ నూతన కమిటీ ఎన్నుకోవటం జరిగింది. ఫస్ట్ T20 నేషనల్ ఉమెన్ క్రికెట్ టోర్నమెంటు జరగబోతున్నది. వీరికి అకామిడేషను, ఫుడ్డు తదితర సౌకర్యాలన్నీ కూడా మన అన్మోల్ హోటల్లో ఇవ్వబడుతుంది. దీన్ని మేనేజ్మెంటు ఆర్గనైజర్గా రేవతి గారు లీడ్ చేస్తున్నారు. దీనికి ఈవెంట్ మేనేజర్ కింద భారతి గారు కూడా దీని కార్యక్రమం మొత్తం ముందుండి నడిపిస్తున్నారు. ఇది ఇలాగే ముందు ఎన్నో ఈవెంట్లు జరగాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే అన్ని ఆటలు కూడా, క్రీడా పోటీలు కూడా జరుగుతున్నాయి. అలాగే క్రికెట్ కూడా. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో భూసేకరణ చిచ్చురేపుతుంది. కడ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం సుమారుగా 1197 ఎకరాల సాగు భూమిని సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 9వ రోజుకు చేరుకున్నాయి. పచ్చని పంటలు పండే ఎర్రమట్టి నేలలను పరిశ్రమలకు ఇవ్వబోమని, ఇది తమ జీవనోపాధిని దెబ్బతీయడమేనని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాకంచెర్ల, మోమిన్పేట్ ప్రాంతాల్లో భూసేకరణ చేసిన అక్కడ పరిశ్రమలు పెట్టలేదని, కేవలం లాటరైట్ కళ్లను కొల్లగొట్టేందుకే తమ భూములను లాక్కుంటున్నారని బాధితులు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ భూసేకరణ నిలిపేయాలని, లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నేనైతే ఏం చేయలేను, గీటైనా కూర్చుంటున్నా, చదువుకున్నా, ఇంటర్ డిగ్రీ వరకు చేసినా నాకు ఎటువంటి సౌకర్యం చేయలేడు. ప్రభుత్వం ఏం చేయలేదు. అవి అన్నారు, నాకేం సౌకర్యం చేయలేదు, ఏం సాయం చేయలేడు. నా బ్రతుకు తెరువు అయితే గిట్ల ఉన్నది. నేను కూర్చొని ఆడుకొని తింటున్నా, ఏమైనా భూమి రైన్ వేసుకున్నా బతుకుతున్నా. అది కూడా లేకుండా చేస్తున్నారు. భూమి గుంజుకున్నాక మేము ఎట్లా బతకలేదు సార్? మరి కంపెనీల కోసం అంటే భూములు గుంజుకుంటున్నారు. మాకు ఉన్నదే 1.5 ఎకరాల భూమి, వేరే భూమి లేదు. మేము చేసుకోనికి ఏ పని రాదు. మా దిక్కు ఈ డెవలప్మెంట్ అవసరం లేదు. వాళ్ళు కావాల్సి అక్కడ వేరే దిక్కు డెవలప్మెంట్ చేసుకోండి. ఇక మాతో చేసుకోనికి వేరే పని కూడా రాదు మాకు. మేము చదువుకోలేము. మా జీవన ఉపాధి కూడా ఇదే. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 1.5 ఎకరాల భూమి ఉంది. అది తప్పితే ఇక వేరే ఏడలేదు. నాకు బిడ్డ, ఒక కొడుకు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన సొంత స్థలం ముందు రాజకీయ నేతల విగ్రహాలు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నవీన్ కుమార్ అనే యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 3 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం 6 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 3 సెంట్ల స్థలంలో కొందరు టీడీపీ నేతలు బలవంతంగా విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు, ఆరోపించాడు. దీనిపై ప్రశ్నిస్తే ఏం చేసుకుంటావో చేసుకో అంటూ వారు బెదిరించడంతో మనస్తాపానికి గురైన నవీన్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రాజకీయ పలికిబడితో తమ పొట్ట కొడుతున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేరు కట్టూరు నవీన్ కుమార్, మాది అచ్యుతాపురం గ్రామం. నేను గత 3 సంవత్సరాల క్రితము అచ్యుతాపురంలో రోడ్డు బైపాస్ను ఆనుకుని 3 సెంట్ల స్థలం కొనుక్కున్నాను 6 లక్షలు పెట్టి. అయితే అది రోడ్డు ఫేసింగ్ బాగుంటుందని కొట్టు కట్టుకునే నిమిత్తం కొనుక్కున్నాను దాన్ని. అయితే ఈ దినాన ఈరోజు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి నిమ్మగడ్డ రాంబాబు గారు, ఇంకా ఊర్లో ఉన్న నాయకులు అందరూ కలిసి, తెలుగుదేశం నాయకులు కలిసి
నా కొట్టు ముందు, నేను కొనుక్కున్న స్థలం ముందు వాళ్ళ నాన్నగారు అయినటువంటి నిమ్మగడ్డ అప్పారావు గారి యొక్క విగ్రహంను మరియు ఎన్టీఆర్ గారి యొక్క విగ్రహంను వాళ్ళు పెట్టడానికి ఈరోజు శంకుస్థాపన ప్లాన్ చేశారు. ఉదయకాలం నేను వెళ్ళి అడిగాను అక్కడ టెంట్ వేసిన వాళ్ళని, నువ్వేం చేసుకుంటావో చేసుకో, బొరగం సీను గారు వేసుకోమన్నారు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు ఉదయకాలం నాతో చెప్పారు. బొరగం సీను గారు వచ్చి అది సెటిల్ చేయడానికి మాట్లాడుతుంటే బొరగం సీను గారిని లాయర్ గారు ఆయన వెంటనే కారు ఎక్కించే ప్రయత్నం చేశారు. నాకు తగిన న్యాయం చేయాలి, ఆ న్యాయం లేని పక్షంలో నాకు ఇంకా ఆత్మహత్య గతి. వాళ్ళు నాకు తగిన న్యాయం చేయకుండా వెళ్ళిపోతుంటే ఇక గత్యంతరం లేక పెట్రోల్ పోసేసుకున్నాను. నా పేరు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొండకంట్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామ శివార్లో ఉన్న కొండపోచమ్మ కెనాల్లో పడి 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను రిషిత మనీష్గా గుర్తించారు. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోవడంతో ప్రమాదం జరిగింది. స్థానికులు గమనించి వెంటనే మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ వచ్చింది ఇందాక. నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. కృష్ణా బ్రిడ్జిపై నుంచి దూకి నాగరాజు అనే 56 ఏళ్ల వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు కృష్ణా మండలం వాసునగర్ వాసిగా గుర్తించారు. గతంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించిన నాగరాజు పంట దిగుబడి రాక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. బతుకు తెరువు కోసం హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ అప్పుల బాధతో పాటు కుటుంబ కలహాలు తోడవడంతో మనస్తాపానికి గురై ఈ తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.